రాజకీయాల్లో కంచుకోటలే బద్దలవుతాయి అనే దానికి నిదర్శనమే బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడటమే. మనకి గత 25 సంవత్సరాల క్రితం అదే నియోజకవర్గంలో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాలుగా కూడా ఆ నియోజకవర్గంలో తన ఉనికిని చాటుకోలేకపోయింది. 2014, 2019 ఎన్నికల్లో కూడా కోన రఘుపతి అక్కడ విజయడంకా మోగించడం జరిగింది. అన్నం సతీష్ 2014, 2019లో తెలుగుదేశం పార్టీని పోటీ చేసినప్పటికీ గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు. 2024లో కూటమి ప్రవాహంలో డిప్యూటీ సీఎం కోన రఘుపతి కొట్టుకుపోయాడని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మనకి ప్రధానంగా కూడా 2024లో అక్కడ గమనించినట్లయితే కోన రఘుపతి మీద కూడా చాలా అవినీతి ఆరోపణలు రావటం, కొన్ని రోడ్డు వైండింగ్ పనుల్లో కూడా కావాలనే బిల్డింగులు పడగొట్టించాడని కూడా కొంత బాపట్ల నియోజకవర్గంలో కూడా కొంత అలజడైతే లేగటం. అదేవిధంగా మనకి అక్కడ జోగి రాజా ద్వారా సోషల్ మీడియాలో కూడా విపరీతంగా కూడా అవతల లోకల్ లీడర్స్ని వాళ్ళని కూడా ట్రోల్ చేస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని కూడా ఆయన మీద కొంత సామాజిక వర్గంలో కూడా కొంత ఆయన మీద అయితే ఆరోపణలు రావటం జరిగింది. మనకి కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకర్ గారు కూడా బాపట్ల కాన్స్టిట్యున్సీలో కూడా 2 టైమ్స్ ఎమ్మెల్యేగా చేయటం, మహారాష్ట్ర, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కూడా గవర్నర్గా చేసినటువంటి సందర్భాలు చూసాం. ఈయనకి ఆపోజిట్గా 2024లో వేగేశ్వర నరేంద్ర వర్మరాజు గారు కూడా బరిలోకి దిగటం, ఆయన భారీ మెజార్టీతో విజయడంకా మోగించడం జరిగింది. సౌమ్యుడిగా కూడా అదేవిధంగా ట్రస్ట్ ద్వారా కూడా వర్మ గారు అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల మద్దతుతోటి కూడా ఆయన 2024 ఎన్నికల్లో మనకి కూటమి సభ్యులందరూ కూడా ఆయనకు కలిసికట్టుగా పనిచేయడంతో కూడా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గంలో జెండా రెపరెపలాడిందని కూడా మనకు తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనకి బాపట్లో కూడా వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని కోన రఘుపతి టైంలో కూడా ఆ సామాజిక వర్గం సపోర్ట్ చేయలేదని అయితే కొంత విమర్శలు అయితే ఉన్నాయి. అక్కడ మనకి ఒక స్ట్రాంగ్ మాస్ లీడర్ కావాలి. ఎందుకంటే కోన రఘుపతి మీద ఆల్రెడీ విమర్శలు వచ్చి 2 సార్లు ఆయనకి అధికారం కట్టబెట్టారు, 3వసారి ఘోరపు ఓటమి చవిచూడటం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బాపట్ల కాన్స్టిట్యున్సీ మీద కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చర్యలు తీసుకుంటున్నట్టు జరుగుతుంది. మరో కొన్ని రోజుల్లో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిని కొనసాగిస్తారా, లేకపోతే ఎవరినైనా కొత్త మాస్ లీడర్ని తీసుకొస్తారా అనేది కూడా కొంత సందిగ్ధ వాతావరణానికి కూడా తెరపడనుందని కూడా తెలియజేసుకుంటున్నాం. మరో నెల రోజుల్లో ఆ నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన చేపట్టి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఒక కొత్త లీడర్ని తీసుకొస్తారని కొంత సామాజిక వర్గం అయితే తెలియజేస్తూ ఉంది.